వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అటవీ శాఖ అధికారులపై దాడి. మోపాల్ మండలంలో ఘటన. గాయపడ్డ సిబ్బంది. రుణాల రికవరీ కోసం వ్యవసాయ పొలం వేలం. జెండాలు పాతి ఫ్లెక్సీలు కట్టిన డీసీసీబీ నిర్వాహకులు. ఆందోళనకు దిగిన రైతులు. ధరణి సమస్యలను సత్వరమే పరిష్కరించండి. తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశం. అతివలు మరింత ఎదగాలి. శిక్షణ పొందిన వారు వృత్తిలో రాణించాలి. సర్టిఫికెట్స్ అందజేసిన సంస్థ నిర్వాహకులు. తెలంగాణ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి. నూతన భవనంలోకి మార్పు. ప్రారంభించిన టీజీబీ రాష్ట్ర చైర్మన్ శోభ. నిజామాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం మోపాల్ మండలం కాల్పోల్లో జరిగింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో సాగు పనులు చేస్తున్నారని ట్రాక్టర్తో దుక్కి దున్నడం జరుగుతుందని నిజామాబాద్ సౌత్ రేంజ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. విషయం తెలిసిన సౌత్ అటవీ శాఖ రేంజ్ అధికారి రాధిక, అటవీ శాఖ బీట్ అధికారులు బైరాపూర్ ప్రగతి, బద్రి సెక్షన్ అధికారి సాయికృష్ణలు కాల్పోల్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సాగు చేస్తున్న గిరిజనులను అడ్డుకొని ట్రాక్టర్లను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో గిరిజనులు వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరికి చేతి విరిగినట్టు, అలాగే మహిళా అధికారినికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారుల సమాచారంతో మోపాల్ పోలీసులు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గిరిజనులు ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వగా అక్కడే సాగు చేసుకుంటామని వాదనకు దిగారు. రైతులకు అండగా నిలిచేందుకు సహకార బ్యాంకులు ఏర్పాటు చేసి రుణాలు అందిస్తున్నారు. ఇందులో దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాల పేరిట లోన్లు ఇస్తారు. నిర్ణీత సమయంలోపు రుణకిస్తూ చెల్లించకపోతే వారికి నోటీసులు అందిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. రైతు భూమిని కబ్జా చేస్తున్నట్టు జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ చర్యలపై రైతులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు మామూలుగా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్ కు అంటిస్తారు. లేదా నేరుగా లోన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వాకప్ చేస్తారు. కానీ కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల పట్ల బ్యాంకు అధికారుల తీరు సర్వత్రా వివాదాస్పదమైంది. జిల్లా వ్యాప్తంగా పంట సాగు కోసం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి పలువురు రైతులు గతేడాది రుణాలు తీసుకున్నారు. లోన్ అమౌంట్ తిరిగి చెల్లించేందుకు గడువు ముగిసినా ఎవరూ డబ్బు కట్టకపోవడంతో డీసీసీబీ అధికారులు వినూత్న రీతిలో రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. లింగంపల్లి మండలం పోల్కంపేట్ గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు, ఎరుపు రంగు జెండాలను నాటారు. తీసుకున్న లోన్ అమౌంట్ వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలోని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరు అధికారులా లేక వడ్డీ వ్యాపారులా అంటూ నిలదీశారు. బ్యాంక్ ఎదుట మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. మేనేజర్ తో వాగ్వాదానికి దిగారు. బ్యాంకు అధికారులు ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే సురేందర్ మండిపడ్డారు.
ఎర్రజెండాల వాతావరణం మీకు ఎక్కడ చెప్పారు? ఎవరైనా ఇక్కడ ఉందా? జీవో ఉందా? కాదు, ఇక్కడ ఎవరు చెప్పి నీకు ఎర్రజెండాల వాతావరణం చర్చలు పెట్టాలని చెప్పి? ఎవరు చెప్పారు? రైతులను పరువు తీయాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పిండు జెండాలు వాతాలని చెప్పిందా? దొంగల వాళ్ళు స్మగ్లర్లు పాడుకోవడానికి అందరు గ్రామాల్లో ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తా ఉంది. వాళ్ళు 100 రోజులలోనే మా 6 గ్యారెంటీలు అని చెప్పి హామీలు ఇచ్చి కూటక హామీలతో అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి రుణమాఫీ. ఈరోజు లింగంపేట మండలంలో రైతులను గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల పొలాలకు వెళ్ళి ఎర్రజెండాలు వాతడం, ఫ్లెక్సీలు పెట్టి ఈ భూమిని ఎవరు సాగు చేయరు, ఎవరు దున్నద్దు, ఎవరు కొనద్దు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టడం చాలా సిగ్గుచేటు. రైతు పండించకపోతే మంత్రులు పెడతారా? మీరు ఆలోచన చేయాలి. రైతు వర్షాకాలం పోయి నిన్న ఉన్న పోయి దుకాలు పోసుకుంటామని చెప్పి వాళ్ళు రైతులు ప్రయత్నం చేస్తుంటే ఈ బ్యాంక్ అధికారులు ఫ్లెక్సీలు పెట్టి ఎర్రజెండాలు పెట్టడం, గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి పొలంలోకి వెళ్ళి రైతేమన్నా మీకు వచ్చే గతి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు ఆతుకుంటారు రోడ్ల మీద వేసి మీకు వేలం వేస్తాం ఏదైనా చేస్తామంటే అది ఏమైనా తెచ్చుకొని తాగుతాం, చచ్చిపోతాం, పీడవుతుంది. ఇక అప్పుడు మొత్తం ఉన్నదంతా కబ్జా చేస్తారు. రోడ్లు అంటారు పబ్లిక్ రైతుల కోసం వాళ్ళకి పట్టదా? ఏ గవర్నమెంట్కి పట్టదా? మేమేం పాపం చేసినాం? గవర్నమెంట్కి ఏమైనా పాపం చేసినామా? రైతుగా ఉంటుందే తప్ప రేపు ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతే మేము ఎట్లా బతకాలి? మరి మా పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే చెప్తున్నాం ఆ బ్యాంక్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ కూడా విన్నతి ఏంటంటే ఇప్పటికైనా సరే ఇంట్రెస్ట్ ఏది ఉందో అది క్లోజ్ చేస్తే మేము డైరెక్ట్ ఇప్పటికిప్పుడు ఉన్న పైసలు. ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలపై కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేశారు. వీసీ ముగిసిన అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ధరణిలో వివిధ మోడ్యూల్స్ కింద దాఖలైన దరఖాస్తులను తక్షణమే పరిశీలిస్తూ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయినా వాటిని 3-4 రోజుల్లో పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో లేకుండా వారం వ్యవధిలోపు అన్నిటినీ పరిష్కరించాలని స్పష్టమైన గడువు విధించారు. బోధన్ తహసీల్ కార్యాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని, సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్డీఓ, తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీఓ, తహసీల్దార్ లాగిన్లలోని పెండింగ్ దరఖాస్తులను వెంట పరిశీలిస్తూ క్లియర్ చేయాలన్నారు. అలసత్వానికి ఏమాత్రం తావు లేకుండా దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. అభయ అసోసియేషన్ సంస్థ నిర్వాహకురాలు ఉషా సమాజ సేవ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని పశు సంవర్ధక శాఖ లైవ్ స్టాక్ అధికారి మంజుల అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా తోటి వారికి సహాయం చేస్తూ సమాజంలో సేవ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె అసోసియేషన్ సంస్థ హైదరాబాద్ వారికి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం అభయ అసోసియేషన్ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులతో పాటు మహిళలకు 30 రోజులుగా కొనసాగిన మగ్గం వర్క్ శిక్షణ ముగింపు సందర్భంగా శిక్షకురాలు లిబియా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశుసంవర్ధక శాఖ లైవ్ స్టాక్ అధికారి మంజుల, అభయ అసోసియేషన్ సంస్థ కోఆర్డినేటర్ కొత్తపల్లి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా 30 రోజులుగా మగ్గం వర్క్ శిక్షణ పొందిన నిరుద్యోగ యువతులతో పాటు
మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం శిక్షణలో మగ్గం వర్క్తో వస్త్రాలపై డిజైన్ తయారు చేసి అలంకరించిన వస్త్రాలను చూసి ప్రతి ఒక్కరిని అభినందించారు. తదనంతరం హాజరైన ముఖ్య అతిథులను శాలువాతో సన్మానించి మొమెంటోను అందజేశారు. అలాగే మగ్గం వర్క్ శిక్షణకు కృషి చేస్తున్న విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్ కు 30 రోజుల్లోనే రకరకాల డిజైన్లతో మగ్గం వర్క్ శిక్షణ ఇచ్చిన మగ్గం వర్క్ శిక్షకురాలు లిబియాకు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ లైవ్ స్టాక్ అధికారి మంజుల మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వృత్తి విద్యా ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి పదవి విరమణ పొంది నిజామాబాద్లో ఉంటున్న కొత్తపల్లి రమేష్ విశ్రాంతి తీసుకోకుండా కోటగిరి మండలంలోని నిరుద్యోగ యువతులతో పాటు మహిళలు తన కాళ్లపై తాను నిలబడే విధంగా స్వయం ఉపాధి పొందేందుకు దాతల సహాయ సహకారాలతో మగ్గం వర్క్ కుట్టు మిషన్ లాంటి శిక్షణలకు కృషి చేసి శిక్షణ ఇప్పించడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. అలాగే మగ్గం వర్క్ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు అండగా భర్తలకు తోడుగా నిలవాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి మహిళ ఇంటికే పరిమితం కాకుండా ఏదో ఒక రంగంలో స్థిరపడి తన కాళ్లపై తాను నిలబడే విధంగా ముందుకు సాగాలని సూచించారు. విశ్రాంతి ఉపాధ్యాయులు కొత్తపల్లి రమేష్ మాట్లాడుతూ కోటగిరి మండలంలో ఇప్పటి వరకు దాతల సహాయ సహకారాలతో 5 బ్యాచ్లకు మగ్గం వర్క్ శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని అన్నారు. ఇందులో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతులు మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యాచ్ లో శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మగ్గం వర్క్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతులు మహిళలు పాల్గొన్నారు. అందులో మన మేడం గారు కూడా మీ అందరికీ చాలా కృషి చేసి అందరికీ నేర్పించింది. మీరందరూ మీ మాటలను బట్టి చూస్తే అందరూ బాగానే నేర్చుకున్నట్టుగానే ఉంది. మనము ఇందులోనూ తీసిపోము మహిళలు, మన ఇంటిలో కూడా మనందరికీ తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది. కొంచెం మనం కూడా ఈ పని 10 మందికి కూడా మనం కూడా నేర్పగలుగుతాం. మళ్ళీ ఇంకొక 10 మందికి అవకాశం ఇవ్వగలుగుతాం కదా. ఏదైనా కానీ మహిళలను ఈ రోజుల్లో దేంట్లోకి మనము సర్వ కాకుండానే ఉన్నాము, ఇక ముందు కూడా ఉందాము. ప్రతి ఒక్క పనిలో మనకు ముందుకు వెళ్ళి నేర్చుకుందాము. అందరికీ ధన్యవాదాలు. అది వర్క్ నేర్చుకోవాలి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోటగిరిలో మగ్గం వర్క్ శిక్షణ పొందినటువంటి బాలికలకు నా యొక్క నమస్కారములు. ఇక్కడ కోటగిరి గ్రామ మండలంలో సుమారుగా ఇప్పటి వరకు 2-3 బ్యాచ్ల వరకు 80 మంది వరకు మగ్గం శిక్షణ ఇప్పించడం జరిగింది. మరి ఈ శిక్షణ ఫ్యాకల్టీ మేడంగా దివ్య మేడం గారు చాలా చక్కగా ఓపికతో వారికి లోపం లేకుండా ఓపికతో చాలా చెప్పినందుకు వారికి మరి పిల్లలు కూడా ముందు సార్ మాకు వస్తుందో రాదో అని భయపడ్డారు. కానీ పర్ఫెక్ట్గా అందరూ డిజైన్స్ ఒకరికొకరు డిజైన్స్ వేసి మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. మరి వారు భవిష్యత్తులో మంచి ఇంకా అభివృద్ధి చెంది వారి ఇళ్లలో వారికి కావాల్సినటువంటి మగ్గం వర్క్ డిజైన్స్ కూడా వారు వేసుకుని మంచిగా అభివృద్ధి చెందుతారని, మరి అదేవిధంగా వారు ఎంతో కొంత స్వయం ఉపాధి శిక్షణ పొంది వట్టిగా ఉండకుండా వారు ఏదో ఒకటి మరి ఉపాధిని పొంది స్వయంగా ఇంట్లోనే ఉండి కొన్ని బట్టలు డిజైన్స్ వేసుకుని కూడా మరి సంపాదిస్తారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా వారికి ఎట్టి సహకారం కావాలన్నా ఎల్లవెల్లగా కూడా వారికి నమస్కారం సార్. వచ్చినటువంటి థ్యాంక్ యూ. నేను ఫ్యాకల్టీ మేడంగా మగ్గం వర్క్ ఫ్యాకల్టీ మేడంగా వచ్చాను. రమేష్ సార్ ద్వారా రమేష్ సార్ యొక్క మంచి అవకాశాన్ని చెప్పడానికి ఇచ్చారు. సార్కి థ్యాంక్ యూ. అభయ మగ్గం వర్క్ అసోసియేషన్ ద్వారా నేను ఒక ఫ్యాకల్టీ మేడంగా తీసుకున్నారు. సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 4 రోజుల ప్రోగ్రామ్ జరిగింది. 30 మెంబర్స్ ఉంటారు బ్యాచ్కి. చాలా బాగా సహకరించారు. సహకరించి ప్రతి ఒక్కరు బ్లౌజెస్ వేసుకున్నారు. వేసుకోవడం ద్వారా ఈరోజు లాస్ట్ డే సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఇచ్చిన అవకాశం ఇచ్చిన సార్కి అభయ మగ్గం గారికి నమస్కారం సార్. నేను ఇక్కడ కోటగిరి నుంచి వచ్చిన. నా పేరు రాజేశ్వరి. నేను ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన. నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. అంటే ప్రతి ఒక్క ఉమ్మడికి తన సంపాదన ఉండాలి కాబట్టి ఇది ఒక మంచి వర్క్ అని నేను అనుకుంటున్నాను నా దృష్టిలో. కానీ దీని గురించి అయితే రమేష్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా మేమైతే చాలా మందిని 30 మెంబర్స్ వరకు మేము చాలా నేర్చుకున్నాము.
నాకు తెలిసి ఇది ఏంటి ఒక బెస్ట్ అంటే ప్రతి ఒక్క మూమెంట్కి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా అవుతారు. బట్ దానికి తగ్గట్టు మనకు సాలరీ ఉంటుంది. మీరు ఎంత మంచి చేసి దానికి తగ్గట్టు డిజైన్కి బట్ తగ్గట్టు ఇస్తారు. మళ్ళీ చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఇక్కడ. మా మేడం కూడా చాలా బాగా నేర్పించారు. ఏం అడిగినా కూడా విసుగు చెందకుండా మంచిగా నేర్పించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు రేణుక. నేను కల్లూరు గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ అమరావతిలో సార్ నేను ఇంటర్ వరకు చదివిన. చదివిన తర్వాత మ్యారేజ్కి ఇంట్లో కూర్చొని చేసి వర్క్ స్టార్టింగ్ సార్ చెప్పారు. మేడం వల్ల నేను 30 days కోచింగ్ బాగా నేర్చుకున్నాను సార్. అందరూ బాగా నేర్చుకున్నాము. చాలా 30 days తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు సార్. ఆ సర్టిఫికేట్ వల్ల కూడా మనకు చాలా లాభంగా ఉంది సార్. బాగా మనం వర్క్ చేసి ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పరంగా అంతే ప్రతి పథకానికి చెందిన డబ్బులు బ్యాంక్ ద్వారా అందజేయబడతాయని చెప్పారు. అలాగే బ్యాంక్ ఖాతా కలిగిన వారికి ఇన్సూరెన్స్ సదుపాయం అందించబడుతోందని పేర్కొన్నారు. నూతన భవనంలో ఏర్పాటు చేసిన శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన భవనాన్ని టీజీబీ రాష్ట్ర చైర్మన్ శోభ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన బ్యాంక్ కార్యాలయ ఆవరణలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్సూరెన్స్ కట్టి ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు 20 లక్షలు మరియు 10 లక్షల రూపాయల చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీజీబీ చైర్మన్ శోభ మాట్లాడుతూ దర్పల్లిలో తెలంగాణ బ్యాంక్ ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. అద్దె భవనంలో కొనసాగిన బ్యాంక్ నూతన భవనంలోకి రావడం జరిగిందని ఆమె అన్నారు. ప్రజలు బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 1000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వారికి 20 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. 500 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వారికి 10 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఆమె కోరారు. డ్వాక్రా మహిళలకు 30 కోట్ల రూపాయల చెక్కును ఆమె విడుదల చేశారు. మహిళా సంఘ సభ్యులు డబ్బును పొదుపుగా వాడుకొని సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకుకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ నల్లసారి హనుమంతరెడ్డి, నిజామాబాద్ ఆర్ఎం నవీన్ కుమార్, నవాబాద్ డీడీఎం ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ ఎల్డీఎం అశోక్ చవాన్, దర్పల్లి టీజీ మేనేజర్ వీరించిరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ వంశీకుమార్, క్యాషియర్ బి నితిన్, ఏపీఎం సునీత, టీజీ బ్యాంక్ సిబ్బంది నవీన్, విశాల్, గంగాధర్, గ్రామ కమిటీ చైర్మన్ అరుగుల రాజేశ్వర్, తెరాస నాయకులు నల్ల హనుమంతరెడ్డి, ఆయా గ్రామాల డ్వాక్రా సంఘాల మహిళలు, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. సో లైఫ్ స్టాక్ మిషన్ లో పౌల్ట్రీ తీసుకోవచ్చు. పౌల్ట్రీ బాగా నడుస్తుంది అండి, నడుస్తుంది. మంచిగా కవర్లు అన్నీ చేసి ఉంచాడు, బాగా చేస్తారు. అలాగే మనకి లైఫ్ స్టాక్ మిషన్ కింద 10 గేదెలు పెట్టుకుంటామన్నా ఏది అన్నా సరే మీకు ఎలా తెలంగాణ గ్రామీణ బ్యాంకు మీతో పాటు అని ఎందుకంటున్నానంటే మీకు సమయానికి అప్పిస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది. తప్పలేదు కదా. మీ ఇల్లు పెట్టుకోదు, వాకిలు పెట్టుకోదు, మీ మెడలో గొలుసులు పెట్టుకోదు, మీ ఇంట్లో గిన్నెలు పెట్టుకోదు. మిమ్మల్ని నమ్మి మీ మొహం చూసి మీకు చక్కగా లోన్ ఇచ్చి తీసుకుంటుంది. మరి తప్పలేదు కదా. అడిగి కట్టించుకుంటారు. రికవరీ యాక్ట్ మాకు లేదు కాబట్టి జంపు దప్పాల బయట వేసే పని అయితే మనకు అసలు అవసరమే వద్దు. అవునా కదా? మహిళలందరూ నాతో ఉన్నారా? ఎటువంటి అవసరం అలాంటిది లేదు. 100 మందికి లోన్ ఇస్తే 98 మంది వెనక్కి కడుతున్న లోన్లు మహిళా లోన్. అందుగురించే మనకి సార్ చెప్పినట్టు ఇందాక చెప్పినట్టే ఇంకా లోన్ ఇవ్వడానికి చేస్తూ ఉన్నారు ప్రయోగాలు. మన నవీన్ గారు చెప్పారు 50,000 లోన్ వరకు మహిళా సంఘాల్లో కరెక్ట్గా కట్టుకుంటున్న వాళ్ళకి ఇండివిజువల్గా. ఇప్పటిదాకా గ్రూప్ బలం మీద ఇస్తూ ఉన్నారు. 10 మంది కలిపి కట్టుకుంటే ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంటే ఏంటంటే ప్రతి మహిళని కూడా ఒక బిజినెస్ ఉమెన్ కింద చేయాలి. 1,00,000 రూపాయలు నెలకి ఇంట్లో ఆడవాళ్ళు సంపాదించే పరిస్థితి రావాలన్నది మన సర్కారు వాళ్ళ ఉద్దేశం. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఎంత తీసుకెళ్తున్నాం ఇంటికి? 1,00,000 రూపాయలు తీసుకెళ్తే ఇల్లు ఎలా ఉంటుంది? ఇదేమన్నా మనం చేయలేని పనే? ఖచ్చితంగా చేయగలిగిందే. మీ చేతిలో ఉన్న పనే, మీకు వచ్చిన పనితోనే మీరు చేయడానికి బ్యాంకు సహకరిస్తున్నాం. అంతకన్నా ఈ రకంగా చేస్తూనే మన బ్యాంక్ ఇప్పటికీ 430 ఖాతాలు తెచ్చింది. మనం ఆపరేట్ చేసే మన 13 జిల్లాల్లో
చేసి 40 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు మన దగ్గర. 30,000 కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది. ఇందులో ఎక్కువ లాభాపేక్ష లేదు. ఒక రూపాయి. And respected DDM Praveen sir and Nizamabad DDM Ashok sir and Sarila Hanuman Reddy గారికి మరి ముఖ్యంగా పీజీబీ ఖాతాదారులకి ఇక్కడికి విచ్చేసినందుకు సుస్వాగతం అండి. ఇంకొకసారి మనం గట్టిగా చప్పట్లతో మన బ్యాంకు నిజంగానే మనకు వాతావరణం. సో మొట్టమొదటిగా చెప్పాలంటే మా చైర్మన్ మేడంకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మేము. ఎందుకంటే మనకు పాత బ్రాంచ్ ప్రిమిసెస్ ఎట్లుండాలో మీకు తెలుసు. మెట్లో ఎక్కడం పెద్దవాళ్ళకి ఇప్పుడు మన మేడం చెప్పినట్టు చాలా కష్టం ఉండదు. పెన్షన్లు తీసుకునే వాళ్ళు మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మా ఖాతాదారుల తరఫున బ్రాంచ్ స్టాఫ్ గ్రామీణ బ్యాంక్ మన ఎఫ్ఎన్సీ సార్ చెప్పినట్టు ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీంట్లో ఎలాంటిదే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఎస్బీఐ మొత్తం ఉంటుంది, భారతదేశం మొత్తం ఉంటుంది ఎస్బీఐ. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన తెలంగాణలోనే ఉంటుంది. మన రీజన్కి వచ్చేసి మన నిజామాబాద్ రీజన్ వచ్చి 57 శాఖలు ఉన్నాయి మనకి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 57 శాఖలతో దాదాపు 2,900 కోట్లతో బిజినెస్ చేస్తున్నాం. 4.5 లక్షల ఖాతాదారులు ఉన్నారు మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి. మరియు మనం 87 సిఎస్పీలతో ఇంకొక 1,00,000 ఖాతాదారులకి, అంటే ఒక 5.5 లక్షల ఖాతాదారులకి మనం ఇక్కడ సేవలు అందిస్తున్నాం మన రీజన్లో. సో మొత్తం బ్యాంక్ లెవెల్లో మాట్లాడుకుంటే 30,000 కోట్ల బిజినెస్ చేస్తున్నారు మన బ్యాంక్ తెలంగాణ. చిన్న బ్యాంక్ కాదు మనకి. మన తెలంగాణ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం శాతం 50% ఉంటుంది, ఎస్బీఐ 30% ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం 15%. సో ప్యూర్లీ గవర్నమెంట్ సంస్థ. మీరు మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రైవేట్ కాదు, ఏది కాదు, గవర్నమెంట్, ప్యూర్ గవర్నమెంట్ సంస్థ. ఇప్పటికీ కొంతమంది ప్రజల అవగాహన లేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మామూలుగా ప్రైవేట్ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇది ప్రైవేట్ కాదు, ప్యూర్లీ ప్రభుత్వ రంగ సంస్థ. మన బ్యాంక్లో చాలా రకాల లోన్స్ ఉన్నాయి, చాలా రకాల సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా మన అందరికీ ఏమైనా ఆర్డర్ కావాలంటే అమెజాన్ పెట్టుకుంటున్నారా? పెట్టుకుంటున్నారా? వెరీ గుడ్. హైదరాబాద్లో ఉంటే జొమాటో, స్విగ్గీ, ఈడ కూడా వచ్చిందా స్విగ్గీ? రాలే, ఇంకా వస్తుంది త్వరగా. అక్కడనే బ్యాంకింగ్లో కూడా సదుపాయాలు మారుతున్నాయి. మీరు బ్యాంక్లోకి వచ్చినప్పుడు బ్రాంచ్ మేనేజర్ సార్ ఖాళీ ఉంటే ఒక 2 నిమిషాలు అడగాలి, మా దగ్గర ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలా సార్? మన దాంట్లో ఇప్పుడు చెప్పిండ్రు 1000 రూపాయలు కట్టి 20 లక్షలు వచ్చింది. ఈ పక్కనే గన్నారం ఉంది, మీకు తెలుసు కదా గన్నారం. అక్కడ 60 లక్షలు ఇచ్చినాం 6 కుటుంబాలకి. ఇంకొక ఆయన కూడా ఉండాలి, 1000 రూపాయలు వేసుకున్నాడు ఆయన. నెక్స్ట్ సంవత్సరం రెన్యువల్ కాదు, చాయ్ కొట్టు నడుపుతాడు ఆయన. బ్రాంచ్ మేనేజర్ సార్ చెప్పిండు ఆయన దగ్గర 1300 ఉండాలి, ఉంచుకో నీకు ఈ టైంకి కట్ అయితే అని. కానీ బయట ఇక యూపీఐ అంటే ఫోన్పే అవన్నీ తీసేసిండు. 800 మిగిలిన 500 తీసేస్తే రెన్యువల్ కాదు. కరెక్ట్ వారం రోజులు ఇబ్బంది అయింది. అట్లా వాళ్ళ కుటుంబం వచ్చి బాగా బాధపడ్డారు. ఎప్పుడైనా మనం హనుమంత్ రెడ్డి సార్ చెప్పినట్టు, మనోళ్ళు చెప్పినట్టు ఇన్సూరెన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా ఉపయోగకరము, మస్ట్ కూడా. దయచేసి మీరు మీ భర్తలకి కంపల్సరీ చెప్పాలా. 18 సంవత్సరాల టీబీ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. టీబీ రహిత జిల్లాగా రూపుదిద్దడానికి గ్రామీణ స్థాయి ఆశా, అంగన్వాడీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 18 సంవత్సరాల పైబడిన స్త్రీ పురుషులకు బీసీజీ టీబీ నిరోధక వ్యాక్సిన్ ఇవ్వటం గురించి ఏఎన్ఎం ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా పాత టీబీ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి షుగర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ మొదలు పెట్టడానికి 3 నెలల సమయం పడుతుందని, ఈలోపు సూచించిన వ్యాధిగ్రస్తులను గుర్తించాలని ఏఎన్ఎం ఆశా వర్కర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్స్, ఎంఎల్హెచ్పీలు పాల్గొన్నారు. కాబట్టి దాని తర్వాత 1921 తర్వాత ఈ భయం అనేది తొలగిపోయి 1921లో ఈ చట్టము అమలు పరిచింది. మన భారతదేశంలోకి 1948 నుండి బీసీజీ వ్యాక్సిన్ ఉపయోగించబడ్డది. 1948 అంటే అప్పటి నుంచి ఏదో అప్పుగానో ఏదో మంచితనంగానో దోస్తాన్లనో ఇచ్చుకుంటే కొంతమంది ఇచ్చుకున్నాము, కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది పక్కబడి వచ్చిందన్న గుర్తుపట్టలే, హెచ్ఐవి పాజిటివ్ ఉన్నన్న గుర్తుపట్టలేదు, లో బర్త్ వెయిట్ ఎందుకు పుట్టిందని కూడా గుర్తుపట్టలేదు. కాబట్టి ఇదంతా కొత్త అవగాహనకి ముందుకు వచ్చింది. అమ్మ ఏమింది కానీ మీ అందరికి తెలుసు అప్పటి నుంచి ఉందని. నేను 69లో పుట్టిన,
ఇది 78లో అమల్లోకి వచ్చింది అంటున్నారు. అంటే అంతకుముందు ఇచ్చిందా అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం అంటే మధ్య మధ్యలో అంటే కొన్ని సంస్థలు తీసుకొని ఇచ్చిండొచ్చు బిజినెస్ గానో ఎట్లనో. కానీ ఇక చేయబడిన 18 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకు వయోజన బీసీజీ వ్యాక్సిన్ ఇంకా వస్తున్న కిటికీలు ఎందుకు ఇవ్వాలో ఎందుకు ఇవ్వదు. 9వది బీసీజీ వ్యాక్సిన్. మామిడిపల్లి ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను జిల్లా పరిషత్ చైర్మన్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు దుస్తువులను, బుక్స్ ను అందజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి అధ్యాపకులు బోధించిన పాఠ్యాంశాలను బాగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మామిడిపల్లి ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను జిల్లా పరిషత్ చైర్మన్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు దుస్తువులను, బుక్స్ ను అందజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి అధ్యాపకులు బోధించిన పాఠ్యాంశాలను బాగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్ అనేది చదవాలని మీ పక్క పిల్లలున్న మీరు ఎంకరేజ్ చేసి ఈ స్కూల్కే తీసుకురావాలని. ఎందుకంటే ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనకు మిడ్ డే మీల్స్ పెట్టుకుంటూ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికే తీసుకురావాలి. ఇవాళ స్కూల్స్ కూడా అన్నీ రిపేర్ అవుతున్నాయి. నాకు తెలుసు మా జడిపిలో నేను యాంటీ రూమ్కి వెళ్ళినప్పుడు మీరుకెళ్ళి వెళ్ళబడ్డాను. ఆమె మీరు చిన్న పిల్లలు కాబట్టి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాల కానీ మన ఊరు మనబడి కానీ 2 స్కీమ్స్ ఒకటే. దాంట్లో ఇవన్నీ రిపేర్స్ చేయిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక 2000 కోట్లు కూడా ఈ గవర్నమెంట్ దీనికి కేటాయించింది. 20 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టుంది 10%. కాబట్టి మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం ఏం చేసినా నేను సపోర్ట్ ఇస్తా. నేను పార్టీలకు అతీతంగానే వెళ్తాను కాబట్టి మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మీకు చదువు చెప్పిన గురువుల పేరు, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సందర్భంగా తెలియజేస్తూ స్కూల్ ప్రారంభోత్సవం రోజే నేను కూడా నందిపేట హై స్కూల్, మాతూరు ఉర్దూ మీడియం హై స్కూల్ అన్నీ వెళ్ళి ఈ బుక్స్, యూనిఫామ్ కూడా పంచడం జరిగింది. మరి ఈరోజు మనకు ప్రోగ్రాం లేకుండే ఇంకో రోజు వద్దామనుకున్న తీరిగ్గా మన ఎంపీటీ సత్యనారాయణ గారు మామిడిపల్లి వెళ్తున్నారు. ఒక 5 నిమిషాలు రండి అన్నగారు అన్నప్పుడు కేర్ డిగ్రీ కళాశాలలో బోధిస్తున్న కోర్సులకు ఏఐసిటిఈ అనుమతి వచ్చిందన్నారు. విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో కేర్ కళాశాలను ఎంచుకోవాలని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ కోరారు. కేర్ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు అయిన బీబీఏ మరియు బీసీఏ గ్రూపులకు ఏఐసిటిఈ అనుమతి ఇచ్చిందని మీడియా సమావేశంలో కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. గత 19 సంవత్సరాల నుండి నాణ్యమైన విద్యను ఇస్తున్న కేర్ డిగ్రీ కళాశాలకు బీబీఏ మరియు బీసీఏ కోర్సులకు ఏఐసిటిఈ అనుమతి ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. విద్యార్థులు ఇప్పుడు నిజామాబాద్ నగరంలోనే ఉండి బీబీఏ, బీసీఏ, డేటా సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, డేటా సైన్స్ లాంటి అత్యుత్తమైన కోర్సులను కేర్ డిగ్రీ కళాశాలలోనే అభ్యసించవచ్చని నరళ సుధాకర్ తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ సందేశ్, కొయ్యాల శంకర్, సందీప్, విజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బీబీఏ, బీసీఏ 2 గ్రూపులకు ఏఐసిటిఈ అనుమతి ఇవ్వడం చాలా సంతోషకరం. ఏఐసిటిఈ ఇచ్చిన అనుమతిని హైయర్ ఎడ్యుకేషన్ కు పంపి అనుమతి తీసుకోవడం జరిగింది. రేపటి నుండి ఈ గ్రూపులు మాకు లభ్యంగా ఉంటాయి. నిజామాబాద్ ప్రజలకు విన్నపించేది ఏంటంటే అందరూ కూడా ఇది అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటాం. బీబీఏ, బీసీఏ కోర్సులు ఇప్పుడు మన కేడి కళాశాలలు ఉన్నాయి. గత 19 సంవత్సరాల నుండి నాణ్యమైన విద్యను ఇస్తున్న కేర్ డిగ్రీ కళాశాలకు బీబీఏ, బీసీఏలకు ఏఐసిటిఈ అనుమతి ఇవ్వడం ఒక సంతోషకరం. ఈ అవకాశాన్ని అందరు విద్యార్థులు వినియోగించుకొని కేర్ డిగ్రీ కళాశాల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటవీ శాఖ అధికారులపై దాడి, మోపాల్ మండలంలో ఘటన, గాయపడ్డ సిబ్బంది. రుణాల రికవరీ కోసం వ్యవసాయ పొలం వేలం, జెండాలు పాతి ఫ్లెక్సీలు కట్టిన డీసీసీబీ నిర్వాహకులు, ఆందోళనకు దిగిన రైతులు. ధరణి సమస్యలను సత్వరమే పరిష్కరించండి, తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశం.
అతివలు మరింత ఎదగాలి, శిక్షణ పొందిన వారు వృత్తిలో రాణించాలి, సర్టిఫికెట్స్ అందజేసిన సంస్థ నిర్వాహకులు. తెలంగాణ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి, నూతన భవనంలోకి మార్పు ప్రారంభించిన టీజీబీ రాష్ట్ర చైర్మన్ శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.